ముగ్గురిని కన్నప్పుడు 3 రూమ్లు కట్టాలా? మరి మీ ఇంట్లో 10 రూమ్లు కట్టారు కదా, ఒకదాన్ని ఎందుకు కన్నారు? రూమ్కో బిడ్డని కనలేకపోయారా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? మేము మాట్లాడుకుంటున్నాం కదా, మీరెందుకు మధ్యలోకి వస్తారు? కాసేపు బయటకు వెళ్ళండి. నేనెందుకు బయటికి వెళ్ళాలి మీనా? ఇది నా ఇల్లు, వెళ్లాల్సిన వాళ్ళే వెళ్తారు. అన్నయ్య. రేయ్, నువ్వు ఆగరా. ఇదంతా నువ్వంటించిన తద్దినమే. ఏమమ్మా, ఏమంటివి? లోకంలో అందరూ నిన్నడిగే పిల్లల్ని కనాలా? రే, నువ్వు దీన్ని పెద్ద చేయకురా, బయటికెళ్ళు. ఏమమ్మా వియ్యాలవతి, మా నాన్న ఏముందో విన్నావా? లోన్ కోసం మా నాన్న ఈవిడ మొగుడు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడంట. మా నాన్న వసుదేవుడా, వాళ్ళ ఆయన గాడిదా? ఆయన ఏదో సొంత డబ్బు దానం చేసినట్టు మాట్లాడుతోంది ఏంటి ఈవిడ? దానికోసం ఒక ఏదో కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మా నాన్నకేంటి? రవి, ఏం మాట్లాడుతున్నాడో విన్నావా? అన్నయ్య, కొంచెం మర్యాదగా మాట్లాడొచ్చుగా. ఎవడికి రా మర్యాద ఇచ్చేది? లేచిపోయినవాడు అత్తకా? రేయ్, కన్న తండ్రిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే సిగ్గు శరం లేకుండా నిలబడతావేట్రా దద్దమ్మ? ఆవిడికి ఇక్కడ ఏం జరిగిందో తెలియక ఏదో మాట్లాడుతున్నారు. నేను కూడా దాని గురించి ఏం మాట్లాడట్లేదురా. నాన్న లోన్ కోసం ఆ ఎదవ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడందే, దానికి సమాధానం చెప్తున్నాను. రే, నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? ఆగు. ఎంతకంటే ఇంకేం మాట్లాడతాడు? అలా పెంచారు మీ కొడుకుని. అందుకే ఈ ఇంటికి మా కూతుర్ని ఇవ్వడానికి